ఊదల పెసర్ల అన్నం. ఊదల కాంబినేషన్లో చక్కగా పెసర్లను ఉపయోగిస్తూ ఒక చక్కటి రైస్ ఐటెం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊదల పెసర్ల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, ఉడికించిన పెసర్లు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మెంతికూర 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు కొద్దిగా, ఉప్పు తగినంత. ఊదల పెసర్ల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఊదలు ఎప్పుడూ కూడా మనకు బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని ట్రై చేస్తున్న వాళ్ళు, రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారు, వీరందరూ కూడా ఏంటి అంటే ఊదలు అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే డైజెషన్ పరంగా చూసుకున్నా అది చాలా బాగా పనిచేస్తుంది. చాలా ఈజీ టు డైజెస్ట్ అనమాట. అందుకే ఊదల్ని మామూలుగా గర్భిణీ స్త్రీలు కూడా తింటూ ఉంటారు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది. ఇది బరువు ఎందుకు తగ్గిస్తుంది అంటే మనకి ఇందులో ఫైబర్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి చాలా బాగా దోహదం చేస్తుంది. అంతేకాకుండా మూత్రాశయము తర్వాత పిత్తాశయానికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే కూడా ఊదల్ని రెగ్యులర్గా తీసుకుంటుండడం వల్ల చాలా వరకు తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈరోజు మనము ఇక్కడ పెసర్లు కూడా వాడుతున్నాం. పెసర్లు అంటే మంచి ప్రోటీన్, తర్వాత షుగర్ లెవెల్స్ని చాలా బాగా తగ్గిస్తుంది. అందుకే షుగర్ ఉన్న వాళ్ళు పెసర్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఎవరైనా కూడా. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి కొన్ని మనకు లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు పెసర్లలో కూడా గుండెపోటుకు సంబంధించి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, తర్వాత బరువు తగ్గిస్తుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది, మంచి కావాల్సిన ప్రోటీన్స్ అందిస్తుంది. ఇలా మనకు పెసర్లు అలాగే ఊదలు ఈ రెండు కూడా ఈక్వల్గా మనల్ని ఈ డైట్లో బ్యాలెన్స్ చేస్తున్నాయని చెప్పొచ్చు. మరి స్టార్ట్ చేసేద్దాం. ఇది మనకు బాక్స్లోకి పెట్టుకొని తీసుకెళ్ళా కూడా చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఎలా టేస్టీగా చేసుకోవాలనేది ఇప్పుడు నేర్చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. బాండి కాస్త వేడెక్కిన తర్వాత దీన్ని మీరు నెయ్యితో చేసుకోవచ్చు లేదా నూనెతో కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అంటే కొంతమంది రైస్ ఐటమ్స్ని ఖచ్చితంగా నెయ్యితోనే తయారు చేసుకుంటారు, మీ ఇష్టం. సో నేనైతే ముందుగా కాస్త నూనె వేసేస్తున్నాను. ఒక 3 స్పూన్ల నూనె వేసానండి. అంటే మనము పెసర్లని ఇక్కడ చూసారా ఉడికించుకున్నాం. సో చక్కగా నానబెట్టాల్సిన అవసరం లేదు, నానబెడితే కూడా మంచిదే. ఇలా మనకి ఇలా మ్యాష్ చేసుకుంటే మ్యాష్ అయిపోయే విధంగా మనం ఉడికించుకుందాం. మరీ పప్పుగా కూడా ఉండకూడదండి, ఎందుకంటే పెసర్లు సరిగ్గా ఉడికించకపోతే పొట్టనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు ఎప్పుడు కూడా పెసర్లు కొంతమందికి బెడిసి కొడుతుంది అప్పుడప్పుడు. దానివల్ల ఏంటంటే పెసర్లే నాకు పడవు అని ఒక స్టేట్మెంట్లోకి వచ్చేస్తారు. పెసర్లను సరిగ్గా ఉడికించకపోయినా సరైన పద్ధతిలో చేసుకోకపోయినా కూడా ఇబ్బందే. అందుకు పర్ఫెక్ట్గా చేసుకోవాలి, పర్ఫెక్ట్గా ఇలా మనకి మ్యాష్ అయ్యేటట్టుగా ఉడికించుకోవాలన్నమాట. అలా ముందుగా ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాను. సో ఆ తర్వాత ఇక మనకు కావాల్సినవన్నీ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా నూనె కాస్త వేడెక్కింది కాబట్టి మామూలుగా పోపు దినుసులు వేసేసుకుందాం. మీరు కాస్త మసాలా దినుసులు కావాలంటే వేసుకోవచ్చు, ఒక ఇలాచి, ఒక లవంగము అలా వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. కొంచెం మనకి పోపు లైట్గా చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వేసేసుకోవచ్చు. మామూలుగా ఎప్పుడైనా మధ్యాహ్నం ఊదలు చేసుకున్నాం అనుకోండి, మామూలుగా మన అన్నం పప్పుతో పాటు అది కాస్త మిగిలింది, రాత్రికి ఏదో ఒకటి చేసుకోవాలి, అది వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ మధ్యకాలం ఏది వేస్ట్ చేసేటట్టుగా లేదు, అన్ని ధరలు పెరిగిపోయాయి కాబట్టి ప్రతిదీ అంటే మనకి ఎక్స్పెండిచర్స్ ఫుడ్కు సంబంధించి చాలా పెరిగిపోయింది. సో ఎప్పుడూ కూడా మనము సాధ్యమైనంత వరకు ఫుడ్ ఎక్కువగా చేసుకోకూడదు, చేసుకున్నది వేస్ట్ చేసుకోకూడదు. అది ప్రైమరీ రూల్గా మనం ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోవాలి. పోపు లైట్గా చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒకసారి లైట్గా వేయించేసుకుందాము. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, అల్లము పచ్చిమిర్చి ఏంటంటే పచ్చిమిరపకాయలు వేసాము, అయినప్పటికీ కూడా పేస్ట్ రూపంలో వేసుకుంటే పిల్లలు తినేటప్పుడు అడ్డం రాకుండా ఉంటాయి. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఇది లైట్గా వేయించుకున్న తర్వాత ఇదిగోండి టొమాటో ముక్కలు, సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, ఇది ఒక్కసారి మగ్గాలి. ఇదే టైంలో మనం కాస్త ఉప్పు కూడా వేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుతుందన్నమాట.
ఉప్పులు కూడా మనం తగ్గించి వేసుకుంటేనే బెటర్ అండి. ఎప్పటికైనా కూడా లైట్ ఉప్పు కొంచెం మరీ ఎక్కువ వేసుకోకుండా, టేబుల్ మీద కూర్చొని కొంతమంది అమ్మో తక్కువైంది అని చెప్పి పైనుంచి అలా వేసుకుంటూ ఉంటారు. అది చాలా చాలా బ్యాడ్. ఒకప్పుడు చాలా నడిచిపోయేవి. 20 సంవత్సరాల క్రితము ఏది చేసినా నడిచిపోయేది. ఒక కప్పులో వైట్ షుగర్ వేసుకొని తిన్నా కూడా నడిచిపోయేది. అందరం తిన్నవాళ్ళమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. ఇది కరెక్ట్ కాదు అన్న విషయం చాలామందికి తెలిసింది. దానివల్ల వచ్చేటువంటి రోగాలు కూడా పెరిగిపోయాయి. తెలిసి మనం ఏది చేయకూడదు కాబట్టి తెలిసి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి, మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి పెసర్లు ఉన్నాయి, అలాగే మెంతాకు కూడా ఉంది. సో ఈ రెండిట్లో ఏదైనా కూడా మనం ముందుగా వేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను మంచిగా చక్కగా సన్నగా మెంతాకు కట్ చేసుకొని పెట్టుకున్నా. సో ఇది కూడా ఏంటంటే మనకి యాడ్ ఆన్ అనమాట. ఈరోజు మనం చేసుకునే ఈ ఐటెంలో మెంతాకు వేయడం వల్ల కూడా మనకు చాలా చాలా అంటే షుగర్ ఉన్న వాళ్ళకి అది బాగా హెల్ప్ చేస్తుంది. ఎక్కువ వేసుకోకుండా కొంచెం చూసుకొని వేసుకోండి. క్వాంటిటీస్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేను మరి ఎక్కువగా వేయకుండా మన పెసర్లు కూడా వేస్తున్నాం కదా, ఓవర్గా దేన్ని కూడా చేయకూడదు కాబట్టి సో కొంచెం ఒక పిడికిలి వరకు వేశాను. ఇది మనకు లైట్గా కొంచెం ఇలా వేగిన తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్న పెసర్లను కూడా వేసుకుందాం. ఒక కప్పు నిండా వేసేసుకోవచ్చు. ఇది మెయిన్ అండి యాక్చువల్లీ. అసలు మీరు ఒక్కసారి నా బాండి వైపు చూస్తే కనుక దీన్ని మనం చక్కగా ఒక చపాతీ కూరలాగా తినొచ్చు కదా. ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. చక్కగా పెసర్లు ఉన్నాయి, మెంతాకు ఉంది, టొమాటో ముక్కలు ఉన్నాయి. దీనికన్నా మనకి ఏం కావాలి చెప్పండి. సో ఇంతవరకు మనకు చూసుకుంటే ఇది ఒక చపాతీ కూరలాగా మనం అనుకోవచ్చు. అంటే ఒక వంటలోంచి 2 వంటలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అంటారు కదా, ఇదే అనుకుంటా. సో ఇది ఉడికిపోయింది కాబట్టి పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఊదలు ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత వరకు మనకు రైస్ ఐటమ్ కదా, ఇలా పొడి పొడిగా చేసుకుంటే బాగుంటుంది. మరీ ముద్దగా చేసుకోకుండా ఉంటే బెటర్. సో దీంట్లో ఇలా కలుపుకుంటూ ఉందాము. సో దట్ మన కన్సిస్టెన్సీ ఎంత కావాలో తెలుస్తుంది. సో ఇలా ఊదలు కావాల్సినంత వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం. దీన్ని కాసేపు ఒక్కసారి వేయించాక లాస్ట్లో కాస్త మిరియాల పొడి కూడా వేసేసుకుందాం. ఇది ఎవరిష్టం వాళ్ళదండి. ఒకవేళ ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ఇంకా అంతకన్నా కారం అవసరం లేదు అనుకుంటే మీరు దాంతోనే వదిలేసుకోవచ్చు. కాకపోతే కొంచెం మనకు డిఫరెంట్గా కొద్దిగా మనకు ఆ ఘాటు రుచి పడాలి అనుకుంటే ఇలా చక్కగా మిరియాల పొడి కూడా వేసేసుకోవచ్చు. ఓకే, కాస్త కొత్తిమీర వేసుకొని పైన నుంచి మనం అంటే ఆఫ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక కూడా నువ్వులు వేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడైనా కూడా వేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికి వేయట్లేదు, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక పైన వేస్తాను. సో కొత్తిమీర మాత్రం వేసుకుని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. కొత్తిమీర రంగు మాత్రం మారకుండా చూసుకోండి, ఎప్పుడు అదే మనకు మెయిన్ అనమాట. చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొత్తిమీర మెంతాకు అసలు చాలా మంచి స్మెల్ వస్తుందండి. అసలు మనం ఎటువంటి మసాలా దినుసులు వేరే చూసారా, అసలు ఎక్కడా కూడా నేనేమీ వేయలేదు, అయినా అద్భుతమైన స్మెల్ వస్తుంది. ఇలా మనం ఒక బౌల్లోకి తీసుకున్నాక పైన నుంచి కాస్త నువ్వులు అలా నేను వేస్తున్నాను. మీరు వేయించేటప్పుడు వేసుకుంటాను అంటే కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కగా వేడివేడిగా ఆరోగ్యకరమైన ఊదల పెసర్ల అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊదల పెసర్ల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, ఉడికించిన పెసర్లు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మెంతికూర 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు కొద్దిగా, ఉప్పు తగినంత. ఊదల పెసర్ల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లికాడలు, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పును కూడా కలిపి అందులో తరిగిన మెంతాకు, ఉడికించుకున్న పెసర్లు, ఉడికించుకున్న ఊదలు, మిరియాల పొడి వేసి కలిపి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుని చివరిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి వేయించిన నువ్వులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఊదల పెసర్ల అన్నం రెడీ.